దేవునికి స్తోత్రములు. లేదా ప్రభు కృపను బట్టి మనం ఈ వారం కూడా ప్రభుని ఆరాధించగలుగుతుంది. ఇది ప్రభు ఇచ్చిన ధన్యత. కాబట్టి ధన్యతను ఎవరు చూడట్లేదు ఆరాధన విషయంలో. సరే, ఇప్పుడు ఈవేళ మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం. సమయం అయితే కొద్దిగానే ఉంది. కాబట్టి మన సమయం మీద దేవుని వాక్యాన్ని చూసుకొని ముందుకు సాగుగా చెప్పబడినట్లుగా నన్ను దంపతులకు ఇచ్చిన కుమారుని బట్టి మనం దేవుని స్థుతిద్దాం. మనము కొన్ని వారాలుగా కొంతకాలం నుండి చూస్తూ ఉన్న సంగతులు కొందరికి అవి ఏమి ఎప్పుడు అదే చెప్తున్నాడనే విషయంగా ఉండొచ్చునేమో. అయితే అందులో నుండి దేవుడు మనకు కొన్ని సంగతులు ఇస్తుంటారు. మనం అది గమనిస్తూ మన ప్రభు సన్నిధిలో సాగుదాం. లూకాసు వార్త చదవండి సహోదరుడు. లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము వచనం 20. 15వ అధ్యాయము వచనం 20 వచనం సహోదరుడు చదివి సహాయం. దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వీళ్ళ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. ఇంతవరకు మాతో ఉండి నేను ఆరాధించే కృపను ఇచ్చినందుకే స్తోత్రం. ఈ లోకంలో జీవిస్తుండగా ఎలాగో జీవించాలో నీ వాక్యము నాకు మాకందరికీ అవసరమై ఉండగా నేను కృప చేత మాకు వాక్యాన్ని దయచేయమని నిలుస్తున్న నేను ప్రభువా ఒట్టివాన్ని మట్టివాన్ని కృపతో జ్ఞాపకం చేసుకుని దాటి వెళ్ళక సహాయం చేయమని, కాని మాట రాకుండా నాయన మీకు మాకు అవసరమైన మాటలే నీ ఆత్మ చేత దయచేయదని యేసు ప్రభువు శక్తిగల నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వీళ్ళరా మనం కొన్ని దినాల నుండి ఈ యొక్క అధ్యాయంలో నుండి కొన్ని సంగతులు చూసుకుంటూ వస్తున్నాం. సరే, ఏదో పెద్ద గొప్ప ప్రసంగిలాగా ఆ వచనాల్లో నుండి ఆ అధ్యాయంలో నుండి చూస్తున్నారు అన్నట్టుగా భావించొద్దు. వీళ్ళరా అంతటి వాడిని అసలు కాదు. కాబట్టి దేవుడిచ్చే తలపు మేరకు మనకు అవసరమైన మాటలు చూసుకోవడం మనకు ఎంతైనా మంచిది. సమయం చాలా కొద్దిగా ఉంది. ఇంకా చాలా వచనాలు కటింగ్ చేయాల్సి వస్తుంది. ఈ పాఠం కోసం నేను ఇక్కడి నుంచి ఈ చెప్పి దిగిన నాటి నుంచి ఇంకా నా పని ఏంటంటే మళ్ళీ నాకు వచ్చేసరికి నేను ఏం సిద్ధపరచుకోవాలని ఇంచుమించుగా మూడు వారాల తర్వాత నాకు 4వ వారానికి అట్లా ఇస్తుంటారు. ఇంచుమించు నెల కదా, నెల వరకు సిద్ధపాటు ఉంటుంది. ఇందులో నుండి నెల రోజుల సిద్ధపాటును ఎన్ని నిమిషాలు చెప్పాలా? సరే, అట్లనే చేద్దాం. ఎందుకంటే మనకి ఇసుకు రాకూడదు. ఎవరికి ఇసుకు వచ్చినా మనకేం పర్వాలేదు, కానీ మనకి ఇసుకు రాకుండా వెళ్ళిపోతాం. సరే ప్రియులారా, ఏది ఏమైనా ఇక్కడ
నేను కొన్ని సంగతులు చెప్తాను. వచనాల వారిగా కొన్ని మాత్రమే చూపిస్తాను. మీరు తర్వాత చదువుకోండి వచనాలు. ఇక్కడ ఒక మాట ఉంది. ఏ మాట ఉందంటే, వాడు ఇంకా దూరంగా ఉండగానే అని ఉందా? చిన్న కుమారుడు చదవండి మళ్ళీ ఒకసారి. ఎవరు? ఆ చిన్న కుమారుడు ఎప్పుడైతే తండ్రిని విడిచి వెళ్ళిపోయినాడు, ఇక ఎంత దూరం పోయినాడంటే ఊరిని విడిచినాడు, మండలాన్ని విడిచినాడు, జిల్లా కూడా విడిచిపోయినాడు, దేశానికి వెళ్ళాడు. మన దేశాన్ని విడిచిపెట్టి అంత దూరం పోయినాడు. సరే, అంత దూరం పోయినా ఈ చిన్న కుమారుడు అసలు ఇందులో రాయబడిన సంగతి ఏంటంటే, తప్పిపోయిన కుమారుడని తండ్రి చెప్తాడు. తప్పిపోయి దొరికెను అని. ఈ చిన్న కుమారుడు తప్పిపోయినాడు. తప్పిపోయి ఎక్కడో దూరదేశానికి వెళ్ళినాడు. వెళ్ళినప్పటి నుండి ఈ చిన్న కుమారుడు ఎప్పుడైతే పోయినప్పటి నుంచి తండ్రి యొక్క దృష్టి ఎక్కడుంది? ఇక్కడ కూడా ఉంది లేండి. పెద్ద కుమారుల మీద ఉంది, పొలం మీద ఉంది, ఇంటి మీద ఉంది, దాసుల మీద ఉంది, కూలీల మీద ఉంది. అయితే మరి ఎక్కువ దృష్టి ఎవరి మీద ఉంది? తప్పిపోయినని. ఈనాడు తల్లిదండ్రులైన వారు 2, 3, 4 పిల్లలు ఉంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తారు? ఎవరి మీద దృష్టి వాళ్ళకు? అలాగే వీడు బాగుంటాడన్నా, వాడు కూడా పర్లేదన్నా, వాడు ఇంకొంచెం మేలుకున్నాడన్నా, వీడేనా ఎవడు ఇది తప్పిపోయినాడు? ఎన్నైనా చెప్పు, వాడినే చెప్తాంటారు తల్లిదండ్రులు కదా. వాడు ఎప్పుడు బాగుపడతాడన్నా? ఎక్కువ దృష్టి ఎవరి మీద? ఈయన కూడా తండ్రికి ఎవరి మీద ఉందంటే, పోయినాడు కదా. ఎప్పుడైతే పోయినప్పటి నుంచి దృష్టి ఎక్కడుంది? ఇంకో సంగతి ఏంటంటే, వాడు ఏ మార్గంలో పోయినాడో ఆ మార్గాన్ని పదే కనిపెట్టుకొని ఉన్నాడు. ఎందుకని? పోయిన వారం చూసినాడు, నెల వరకు చూసినాడు, సంవత్సరం వచ్చింది, సంవత్సరం వరకు వాడు పోయిన మార్గంలో చూస్తూనే ఉన్నాడు. ఎందుకు? వాడు తిరిగి ఎప్పుడు వస్తాడా? దీన్ని ఏమంటారంటే ఎదురు చూపు అంటారు కదా. ఎవరి కోసం? చిన్న కుమారుని కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు పోయినప్పటి నుంచి. అక్కడ ఏముందంటే, వాడు దూరంగా ఉన్నప్పుడే మనకి కనిపెట్టినాడు. అంటే ఎప్పటి నుండి చూస్తున్నాడు? అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వాడు కనపడలే, వాడిని చూడలే. ఆ చిన్న కుమారుని అన్ఎక్స్పెక్టెడ్గా చూసి అనుకోలే, ఎప్పటి నుంచో గురి పెట్టినాడు. వీడు తిరిగి రావాల. ఈ చిన్న కుమారుడు తిరిగి వస్తాడు. ఇలా ఏదో పాట ఏంటంటే, ఎన్నో పాఠాలు విన్నాం మనం గ్రంథంలో. మనం పట్టణం కొరకు ఎదురు చూడాలని, అబ్రహాము ఆ పట్టణం కొరకు ఎదురు చూసినాడని, తర్వాత యోహాను సువార్త, లూకా సువార్తలు అయితే, మరి లూకా సువార్తల 2వ అధ్యాయంలో అన్న విమోచనము కొరకు ఎదురు చూసిండు, విమోచన దినము కొరకు. ఇక యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయులు ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? మెస్సియా వస్తాడు అని. ఇక ఈ దినాల్లో విశ్వాసమైన మనందరం ఎవరి కోసం? ఆయన రెండవ. ఈ సంగతులన్నీ ఇంటనే మనము ఎదురు చూసే సంగతులు ఇంకా చాలా ఉన్నాయి. నేను అవగాహన కొరకు చెప్తున్నాను.
మనం ఎదురు చూసే సంగతులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో విన్నాం. ఈవేళ మాత్రం తండ్రి ఎదురు చూపును గురించి విందాం. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? తప్పిపోయిన కుమారుని కోసం. ప్రియులారా, ఎందుకు ఎదురు చూస్తున్నాడు అంటే తిరిగి రావాలని, తిరిగి వచ్చేట కొరకు ఎదురు చూస్తూ. ప్రియులారా, సహజంగా మరి పిల్లలు తల్లిదండ్రులు బయటికి పోతే పిల్లలు ఎదురు చూస్తారు. దేని కొరకంటే అమ్మ నాయన ఏదో ఒకటి తీసుకొని వస్తారేమో అని కదా, ఏదైనా తెస్తారేమో అని. తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు పిల్లల కోసం. ఏమని ఎదురు చూస్తారంటే పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉంటారులేండి. తర్వాత పిల్లల చదువుల్లో మంచి ర్యాంక్ కోసం లేదా మంచి మార్కుల కోసం, మంచి మార్కులు రావాలి నా పిల్లలకని వచ్చినాయి. తర్వాత దీనికోసం ఉద్యోగం, మంచి ఉద్యోగం రావాలా అని. ఆ తర్వాత పిల్లల కార్యాలు జరగాలని చూస్తామా చూడమా? ఖచ్చితంగా చూస్తుంటాము. మనం పిల్లలు పిల్లలు కలిగిన తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో అట్లాంటి ఎదురు చూపులు కలిగి ఉంటారు. మంచిదే. పిల్లరా, ఈ దినాల్లో ఇప్పుడు దేశము లేదా రాష్ట్రము ఎదురు చూస్తుంది ప్రస్తుత దినాల్లో. దేని కొరకు? 4వ తారీఖు కొరకు కదా. 4వ తారీఖున వచ్చే రిజల్ట్ కొరకు. సరే, పిల్లలు చదివినారు కాబట్టి వాళ్ళ రిజల్ట్ కొరకు ఎదురు చూడాల్సింది. పిల్లరా, ఈ సంగతి అంత ప్రాముఖ్యమైనది కాదు. కానీ సరే, ఏది ఏమైనా మానవునిలో ఒక సహజ లక్షణం ఏంటంటే ఎదురు చూచుట. ఏదైనా ఒక మేలు జరగకపోతాదా, ఏదైనా ఒక ఇది నాకు రాకపోతాదా అన్నట్టుగా ఎదురు చూచటం. కానీ తండ్రి మాత్రం పిల్లరా కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాడు. కుమారుని కొరకు. ఏ కుమారుడు? తప్పిపోయిన కుమారుడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే వాడు తిరిగి రావాలని. వారాలు, నెలలు, సంవత్సరాలు పడుతుంది. ఏం ఎదురు చూడకుంటే పోయి వెతుకులాడుతూ దొరకడా? ఎదురు చూస్తూ విసిగిపోయేదానికన్నా పోయి వెతుకులాడితే దొరకడా? దొరుకుతాడు, కానీ రాడు. వచ్చినా బలవంతంగా తొలుకొనిచ్చినా ఉండడు. అందుకనే ఆ చిన్న కుమారుడు తనంతటా తానే తిరిగి రావాలని ఎదురు చూస్తున్నాడు. తిరిగి వచ్చుట. పిల్లారా, తండ్రి యొక్క ఎదురు చూపు గురించి మనం ఆలోచన చేస్తున్నాం. తప్పిపోయిన వాడు తిరిగి రావాలి. తిరిగి రాకపోతే నువ్వు దేవుని లేదా ఇక్కడ ఉన్న వారిలో మనందరి తండ్రి అయిన ప్రభు, యేసు ప్రభు తప్పిపోయి లేదా పాపములో, లోకములో, ఆయన లోకంలోకి వెళ్ళిపోయినాడు, పాపంలోకి వెళ్ళిపోయినాడు. ఇక్కడున్న వారిలో కూడా ఇంకా ఆ లోకములో, పాపములో ఉండి దేవుని వైపుకు తిరిగి రాకపోతే చాలా భయంకరమైన సంగతి ఉంది. పిల్లారా, ఇక ఇప్పుడు కనుక దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా యుద్ధకు రండి అని పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11:28 ఏమన్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనుల నా యుద్ధకు తిరిగి రండి అని పిలుస్తూ ఉండగా తిరిగి రాకపోయినామనుకో, ఇంకా తిరిగి రాని లోకానికి వెళ్తావు. ఏది ఆ లోకం? ఈ లోకంలో ఉండగా, పాపంలో ఉండగా, నువ్వు తప్పిపోయి ఉండగా, నువ్వు తిరిగి దేవుని యొద్దకు రాకపోతే ఇంకా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతావు. అదే లోకం పాతాళ అన్నాడు అబ్రహాం. కుమారుడా, ఇక్కడి నుంచి అక్కడికి తిరిగిపోనికి లేదు, అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి రానికి లేదు. అది భూమి మీద ఉండగానే నువ్వు ఆ పని చేయాలా. వెళ్ళాలా? తిరిగి రాని లోకానికి వెళ్తే తిరిగి ఎన్నడూ తిరిగి రాలేవు. అక్కడ బాధ, వేదన అనుభవించాల్సిందే. అందుకే అన్నాడు యోబు గ్రంథంలో. యోబు అంటాడు, ఏమంటాడంటే 7:9 అనుకుంటాను, నేను చెప్తాను రండి, తీసి చదివేంత లేదు. అక్కడ ఏమన్నాడంటే
మరణించిన శ్రోతవన మేఘము విడిపోయి ఆ, అదృశ్యమగునట్లు ఆ, పాతాళము దిగిపోవారు పాతాళ లోకానికి పోయిన వారు మరి ఎప్పుడు రారు. ఇంకా తిరిగి వచ్చే కథ లేదు. కాబట్టి ఇక్కడ ఉండగానే ఇప్పుడు వెంటనే నీ దేవుని ఎద్దకు నువ్వు తిరిగి వస్తే ఇంకా తిరిగి రాని లోకానికి నువ్వు వెళ్ళవు. అక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన కేకలేస్తున్నాడు, అయ్యో ఇక్కడ నుంచి తిరిగిపోవడానికి లేదు. ఇక్కడ బాధ, వేదన, అగ్ని, మరి దాహము, పిల్లలు అలాంటివి తప్పించుకోవాలంటే ఇదే మార్గం. ఏ మార్గం? తిరిగి వచ్చుట. తండ్రి, మన పరమ తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు తిరిగి, ఎంత కాలం నుండి చూస్తున్నాడు కదా, ఎంత కాలం నుండి ఇప్పుడైనా వస్తుంది, ఇప్పుడైనా వస్తాడు. ఈ మాటలు ఎన్నిసార్లు వినబడుతున్నాయి నువ్వు లెక్క చేయడంలే, నీ ఇష్టం. ఒకనాడు తిరిగి రాని లోకానికి వెళ్తావు. ఇక్కడ ఉండగా నువ్వు దేవుని వైపు తిరగకపోతే, దేవుని ఎంతకు రాకపోతే, తిరిగి రాని లోకానికి వెళ్ళి ఎన్నో బాధలు పడాల్సి ఉంటాయి. కాబట్టి ఇప్పుడైనా మరి లోకంలో పాపంలో తప్పిపోయి పడి ఉన్నాం. మనం దేవుని యొద్దకు తిరిగి వద్దాం, దేవుని పిల్లలం అవుదాం. మంచిది. ఇక్కడ తండ్రి చిన్న కుమారుని తిరిగి రాక కొరకు ఎదురు చూస్తున్నాడు కదా. ఎదురు చూపు, తండ్రి ఎదురు చూపు, నీకోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు, నా చిన్న కుమారుడు రాకపోతాడా? వస్తాడు, వస్తాడు, వస్తాడు. ఇలా ఎంత కాలం నుండి, ఇప్పటికి ఎంత కాలం నుండి వీళ్ళారా. కుమారుడు వస్తే కాదు కానీ కుమారునిలో ఏమి రావాలంటే వాడు వస్తాడు. వానికి అక్కడ ఏమి లేనప్పుడు అంత అయిపోగొట్టుకొని వస్తాడు, మళ్ళీ అంత ఇంత తీసుకొని పోతాడు. కానీ తండ్రి ఆశించేది ఏందో తెలుసా? ఎందుకు వెతకనికి వెళ్ళలేదంటే వానిలో ఏం రావాలంటే బుద్ధి రావాలి కదా. ఏం రావాలా? ఏం బుద్ధి రావాలా? తిరిగి వచ్చే బుద్ధి. మన పాట వెంబడే ఉందండి. తిరిగి వచ్చే బుద్ధి రావాలా. తిరిగి వచ్చే బుద్ధి రాకుండా వాడు వచ్చి ఇక్కడ ఉండలేడు. ప్రియులారా, తిరిగి వచ్చే బుద్ధి కొరకు ఆ దేవుడు లేదా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. 17వ వచనం ఉంది, 15-17లో. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చింది? అది రావాలనే ఈయన ఎదురు చూస్తున్నాడు. దేవుడు వానిలో తిరిగి వచ్చే బుద్ధి రావాలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. పిల్లరా, ఎదురు చూస్తూ ఉండగా రానే వచ్చింది. ఆ తిరిగి వచ్చే బుద్ధి వచ్చి తిరిగి వచ్చినాడు కదా. తిరిగి వచ్చినాడు. ఇక ఎదురు చూస్తూనే ఉన్నాడు, వస్తాడు. ఇదిగో తిరిగి వచ్చే బుద్ధి వచ్చాది, తిరిగి వస్తాడు. పిల్లరా, ఇంకా వచ్చినాడు. కానీ ఈ తండ్రి వాణిలో ఇంకా కొన్ని గురించి ఎదురు చూస్తున్నాడు. నేను ఊరక చెప్తున్నాను, వచనాల వారిగా చేస్తే సమయం లేదు. ఇక్కడ చిన్న కుమారులో తిరిగి వచ్చే బుద్ధి రావాలని ఎదురు చూస్తున్నాడు. తర్వాత ఆ బుద్ధి మార్పు కలిగిన బుద్ధి అయి ఉండాలి కదా. మార్పు లేని బుద్ధి కొందరికి ఉంటుంది. తిరిగి వచ్చింటారు, తిరిగి వచ్చే బుద్ధి ఉంటుంది, వచ్చింటారు. కానీ మార్పు కలిగిన బుద్ధి రాలే. అది కూడా రావాలని తండ్రి ఎదురు చూస్తున్నాడు. మన పరమ తండ్రి కూడా మనలో ఎదురు చూస్తున్నాడు. మార్పు కలిగిన బుద్ధి మనకు వచ్చిందా లేదా? ఇప్పుడైనా మన ప్రభు ఎదురు చూస్తున్నాడు ఆ బుద్ధి కోసం. తెచ్చుకుందాం. తర్వాత లోబడే బుద్ధి. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 65:2 అన్నాడు, లోబడనులని ప్రజల వైపు ఆయన చేతులు, లోబడనులని ప్రజల వైపు ఆయన చేతులు చాపి ఉన్నాడు. ఎదురు చూస్తున్నాడు, వస్తాడు. లోబడే బుద్ధి రావాలి కదా. తిరిగి వచ్చే బుద్ధి వచ్చింది, మార్పు కలిగిన బుద్ధి వచ్చింది సరే. కానీ లోబడే బుద్ధి మాత్రం ఎవరికి? దేవునికి లోబడాలా, సంఘానికి లోబడాలా, సంఘ పెద్దలకు లోబడుట. మొట్టమొదటిగా దేవునికి లోబడితే అన్నిటికీ లోబడతాం, అందరికీ లోబడతాం. కాబట్టి లోబడే బుద్ధి కొరకు ఆయన ఎదురు చూస్తున్న తండ్రి. ప్రియులారా, ఇంకా మనం చూసినట్లయితే తగ్గింపు బుద్ధి రావాలని ఎదురు చూస్తున్నాడు. ఏ బుద్ధి? వాడి ఇదివరకు ఏమనుకున్నాడంటే, నేనంటే ఏమనుకున్నావు, మా నాయన అంటే ఏమనుకున్నావు, ఎంత ధనవంతులు అనుకున్నావు, అసలు మాకు ఎంతమంది కూలీలు ఉండవు తెలుసా, నేనంతే
మా ఆయన తర్వాత నేనే ఓనర్ను, నేనే యజమాను, ఇవల్ల అనుకుంటాను. ఇది పోవాలా, ఇది పోయి ఏం కావాలా? తగ్గించుకునే బుద్ధి కొరకు తండ్రి ఎదురు చూస్తున్నాడు. అంతే, తండ్రి ఎదురు చూపును గురించి మనం చూస్తున్నాం. తగ్గింపు బుద్ధి రావాలి. వాడు వచ్చినా ఇక్కడ ఉన్న తగ్గింపు లేకపోతే ప్రయోజనం లేదు. వీళ్ళారా చిన్న కుమారుడిలో తండ్రి ఎదురు చూసే లక్షణాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. తర్వాత మనం చిన్న కుమారుల్లో రావాల్సిన బుద్ధి ఏంటంటే తండ్రి ఎదురు చూసే బుద్ధి, వాని ఇష్టాన్ని దూరం పెట్టే బుద్ధి. నా ఇష్టానికి అప్పగించుకొని నా ఇష్టాన్ని నెరవేర్చే బుద్ధి రావాలని చూస్తున్నాడు. పిల్లరా దీనికన్నిటికీ వచనాధారాలు ఉన్నాయి, కానీ సమయం అయిపోయింది. పిల్లరా మరి దేవుని సన్నిధిలో ఉండగా మనం మన తండ్రి మనలో మరి కొన్ని గుణాల కొరకు ఎదురు చూస్తున్నాడు. అవి వచ్చినాయా? అవి లేకుండా మనం ఎంతకాలం దేవుని సన్నిధిలో ఉన్న నిష్ప్రయోజనం. కాబట్టి ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. యెషయా గ్రంథం 6:8 మనం చూస్తే ఏమన్నాడు? ఇక్కడ నా నిమిత్తము ఎవడు పోవును అంటాడు దేవుడు. దేవుని పని చేసే బుద్ధి. వీడు పని ఇచ్చిపెట్టిపోయినాడు కదా. నా పొలానికి ఎవరు పోతారు? నువ్వు అటపోతే, నువ్వు లోకల్లోకి వెళ్తే నా పొలం ఎవరు దున్నాలా? నా పొలం పని ఎవరు చేయాలి? ఏం ఎదురు చూస్తున్నాడంటే పని చేసే బుద్ధి రావాలా, పని చేసే బుద్ధి వానిలో రావాలని ఎదురు చూస్తున్నాడు. అన్నీ వచ్చినాయండి, అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చినాయి, తిరిగి వచ్చినాడు కదా. తండ్రి ఏమైతే రావాలా వానిలో అని చెప్పి ఎదురు చూసినాడు, అవన్నీ వచ్చినాయి, తిరిగి వచ్చినాడు. దేవుని కాడ ఉన్నాడు. కానీ మనకు మాత్రం వానికి వచ్చే లేదు. చిన్న కుమారునికి వచ్చినాయి, కానీ మనకు మాత్రం అవసరం లేదన్నట్టున్నాం. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో దేవాది దేవుడు మన జీవితంలో మనలో మరి తగ్గింపు గుణం లేదా మార్పు కలిగిన గుణం, తర్వాత తగ్గింపు గుణం, ఫలించే గుణం, లేక మన ఇష్టాన్ని పక్కకు పెట్టి దేవుని ఇష్టానికి అప్పగించుకునే గుణం, లేక తండ్రి పని చేసే గుణం రావాలని దేవుడు ఆశిస్తూ ఉండగా, ఎదురు చూస్తుండగా ఎంతకాలం చూడాలా? ఇవి రావాలని దేవుడు ఎంతకాలం చూసి ఏం చేస్తాడో తెలుసా? నేను నరికే అంటాడు. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే, కాబట్టి ఇప్పుడైనా మన దేవుడు మన కోసం ఎదురు చూసే లక్షణాలు కలిగి ఆయన సంతోషపెట్టేవారంగా ఉండాలని ప్రభువు నామమున హెచ్చరింపబడుతున్నాం. దేవుడు తన మాట గురించిన కాక గుర్తుగా ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కనికరము అనే మాటకు ముద్దు మంచిది. వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఒక చిన్న ఆతిథ్యం ఉన్నది కాబట్టి నవీను ఆయన సతీమణి ఇద్దరు చేసి దగ్గరికి రావాలని మనం చేస్తున్నాం. క్రమంగా మంచిది చక్కని ప్రవర్తనలో నారాయణ గారు నడిపారు. అన్నగారికి హృదయపూర్వక ఉన్నాము. మహోన్నతుడా మీకు అలేని స్తోత్రములు ఆయన దయగల తండ్రి, మీ కృప మాతో ఉంది. దయ చూపించి ఆరాధన విషయంలో నీ కృపనిచ్చి మర్యాదగాను క్రమంగాను జరిపించి, అదేవిధంగా అన్నగారిని నిలుపుకొని తండ్రి చక్కగా వాక్య భాగాన్ని అందించి మేలుకొలిపారు. మీకు ఎలాగైన స్తోత్రములు నాయన. తదుపరి తండ్రి సొలొమోనుకు ఇచ్చిన తండ్రి కుమారుని బట్టి మీకు ఎలాగైన స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును నాయన, నవీను భార్యను ప్రేమించి ఇచ్చిన గర్భఫలాలను బట్టి
నీకు ఎడలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, కృపగల నాయన, నీ కృపాన్ని దయ ఉంచి మునుముందు నీ రాజ్య వ్యాప్తి నిమిత్తమని వాడబడినట్లుగా నీ కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.